విశాఖపట్నంలో సిఐఏ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు అండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఉన్నారు. సరే, ఆ పక్క రాష్ట్రం ఈ పక్క దేశం నుంచి ఎవరో పారిశ్రామికవేత్తలు వచ్చారట. ఒప్పందాలని, కార్యకలాపాలని మొత్తం మీద అయితే బ్రహ్మాండంగా అండ్ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా, ట్విట్టర్ హ్యాండిల్ అని ఎవ్రీథింగ్ చంద్రబాబు నాయుడు గారిని మించి నారా లోకేష్ గారిని ఈ విషయంలో బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కోర్స్ వాళ్ళకు తప్పదు, ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత లీడర్షిప్ లోకేష్ గారిదే కాబట్టి ఆ పార్టీలు లోకేష్ గారిని ఎప్పటి నుంచో కూడా చాలా ఘనంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడంలో తప్పేమీ ఉండకపోవచ్చు. అయితే ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇంత పెద్ద కార్యక్రమం, దీన్ని బ్రహ్మాండంగా ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తం ఎపిసోడ్లో ఎక్కడే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు నామమాత్రానికి కూడా కనిపించడం లేదు. అసలు ఆయన ప్రెజెన్సే లేదు. ఎందుకని? ఎక్కడే కూడా ఆయన ప్రెజెన్సే లేదు. మరి ఇంత కీలక సమావేశం ప్రభుత్వం చాలా ఘనంగా ప్రచారం చేస్తుంది. మరి అటువంటప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు లేరు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఆయన శాఖ కాదంటున్నా. బట్ ఇదే చర్చ ఒక దగ్గర జరిగితే ఒక టీడీపీ కరడు కట్టిన టీడీపీ అంతరిక్ష మేధావి అంటూ ఉన్నాడు. అది ఆయన మంత్రిత్వ శాఖ కాదండి, ఆయన పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మినిస్టరు. మరి ఆయన ప్రజెన్స్ అక్కడ ఎందుకు మీరు కోరుకుంటున్నారు, ఎందుకు లేనిపోయి ఆలోచిస్తున్నారు అంటూ ఉన్నారు ఒక దగ్గర. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా, ఆయనకేమి ఇండస్ట్రీ మినిస్టర్ కాదు, ఇంకో మినిస్టర్ కాదు కదా. ప్రతి విషయంలోనూ వాళ్ళు జోక్యం చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఎందుకు జోక్యం చేసుకుంటూ ఉంటారు? ఏ మంత్రి పని అదే చేయాలంటే అది ఇదేమి ఒక స్పెసిఫిక్ మంత్రిత్వ శాఖకు సంబంధించింది కాదు కదా. స్పెసిఫిక్ మంత్రిత్వ శాఖకు సంబంధించింది కాదు కదా. సీజ్ ద షిప్ అని ఏ మంత్రిత్వ శాఖ అని చెప్పి నా కాకినాడకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. కోర్స్ సీజ్ చేసినందుకు 11 కోట్లు ఫైన్ కట్టి మళ్ళీ పంపించాల్సి వచ్చింది, వేరే విషయం. కానీ ఏ మంత్రిత్వ శాఖని సీజ్ ద షిప్ అన్నారు? ఈయన మంత్రిత్వ శాఖ ఏముందని అడిగి వెళ్ళి పరిగెత్తుకుంటే సరస్వతి భూములు అది ఇది అన్నారు. ఏదో అటవీ భూములు ఉన్నాయి, అటవీ శాఖ మంత్రి ఆయన. ఏ మంత్రిత్వ శాఖ ఉందని చెప్పి గుడి మెట్లు కడిగారు. ఏమో ఇవన్నీ, ఇవి ఇప్పుడు ఆయనకు సంబంధం లేదు కదా. ప్రతిదాని ఏ మంత్రిత్వ శాఖ ఉంది అని చెప్పి భీమవరం డిఎస్పీ మీద నివేదిక కావాలని చెప్పి ఎస్పీకి కాల్ చేశారు. జనరల్గా అట్లా కాదు కదా. అంటే ఇప్పుడు ఎక్కడైతే లోకేష్కి ప్రమోషన్ అవసరం అవుతుందో, నారా లోకేష్ గారికి ఎక్కడైతే దాన్ని బ్రహ్మాండంగా ఘనంగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటారో అక్కడ ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని సైడ్ చేస్తూ ఉన్నారన్న విషయం ఆయనకు తెలుసు. కానీ సినిమా వాళ్ళు కదా, అప్పటికప్పుడే అసంతృప్తి, మళ్ళీ అప్పటికప్పుడే ఫుల్ సంతృప్తి. కాసింత పొగడ్తలు, కాసింత ప్రశంసలు కొంచెం మంచిగా చూసుకుంటే ఇవన్నీ మర్చిపోతారు. పాపం చిన్నపిల్లల మనస్తత్వం అనాలా, లేకపోతే సినిమా వాళ్ళు కదా పొగడ్తలకు పొంగిపోతారు, విమర్శలకు పొంగిపోతారు. ఇటువంటి జరిగినప్పుడు ఏదో కాసింత అసంతృప్తి, మళ్ళీ కాసింత ఏమన్నా కనుక కొంచెం మంచిగా అధికార దర్పాన్ని ప్రదర్శించే విధంగాను ఆయన మంచిగా మనోచెట్టుకి ఇచ్చేస్తే మళ్ళీ ఇవన్నీ మాయమైపోతాయేమో. కీలకమైన విషయాల్లో ఎక్కడా కూడా ఆయన కనిపించడం లేదు. మరి ఎందుకు అన్నది వాళ్ళే చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇందులో కీలక పాత్ర పోషిస్తలేరు అన్నది ప్రభుత్వమే చెప్పాల్సి ఉంటుంది. అవసరం లేని దగ్గరేమో ఆయన కనిపిస్తూ ఉంటాడు, అవసరం ఉన్న దగ్గరేమో అక్కడ కనిపించరు. ఇప్పుడు అవి ఏవి సాధ్యం కావు అనుకున్న దగ్గర ఈయన వచ్చి హడావిడి చేస్తారు. సీజ్ ద షిప్ అన్నారు. ఏం సాధ్యమైంది? ఎవరిని లాస్ట్కి నవ్వుల పాలైంది? పెద్దిరెడ్డి గారి భూములు ఇప్పుడు ఏమవుతుంది, ఏం చేస్తారు లాస్ట్కి? ఏవైనా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సో ఇట్లా హడావిడి చేసే దగ్గర ఈయన పంపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ప్రభుత్వ పరంగా మంచి మంచి కార్యక్రమాలు అనుకున్నప్పుడు ఈయన పక్కన పెట్టేసి, ఒకవేళ ఈయన కనుక విశాఖకి వెళ్తే లోకేష్ గారికి దక్కాల్సిన ప్రచారం ఈయనకి ఏమైనా దక్కుతుందని చెప్పి డెఫినెట్లీ ఏమన్నా ఎవరైనా అనుకొని ఉన్నారేమో తెలియదు. బట్ ఈయనైతే అంత కీలక సమావేశానికి వెళ్ళలే. ఈ కీలక సమావేశంలో ఈయన ప్రస్తావన లేదు. సరే, ఈయన అసంతృప్తికి గురైనా లేకపోతే ఈయన ఇంకేమైనా కనుక అలకబూనినా మళ్ళీ 2 రోజులు అయి మామూలు అవ్వాల్సింది. ఎందుకంటే ఒంటరిగా అయితే పోటీ చేయలేరు. ఒంటరిగా పోటీ చేసి ఎట్లా రిజల్ట్ ఉంటుందో 19లో చూసాం. సో ఆయన ఎటు ఒంటరిగా పోటీ చేయలేరు కాబట్టి అవసరమైనప్పుడు ఆయన్ను ఏదో అట్లా లేపుతూ ఉందాం, అవసరం లేనప్పుడు పక్కన పెడుతూ ఉందాం అని చెప్పి బహుశా తెలుగుదేశం పార్టీ కూడా
ఆ విధమైన స్ట్రాటజీతో ఏమైనా ముందుకు వెళ్తున్నారేమో.